మన వీర మహిళ జనసేన పార్టీ వైపు నుంచి సైకిల్ తొక్కుకుంటూ పవన్ కళ్యాణ్ గారిని కలవాలనే ఆ మంచి ఆలోచనతో అమరావతి దాకా వెళ్ళింది. సుమారుగా 8 రోజుల పాటు రోజుకి 60 నుంచి 70 కిలోమీటర్ల సైకిల్ తొక్కుంటూ పవన్ కళ్యాణ్ గారిని చేరుకుంది. పవన్ కళ్యాణ్ గారితో 15 నిమిషాల సమయం గడిపి యోగక్షేమాలని తెలుసుకుని క్షేమంగా ఆదోనికి వచ్చింది. మాకు చాలా సంతోషంగా ఉంది. మాకు రాజేశ్వరి అక్క గురించి బాగా తెలుసు. ఎలక్షన్ లో వీర మహిళ తెగించి పోట్లాడింది. కూటమి విజయంలో ఎంతో కీలకమైన పాత్ర పోషించింది. తర్వాత కూడా ఎన్నో సందర్భాల్లో ప్రజల వైపు నుంచి వాయిస్ ఎప్పటికప్పుడు ఇస్తూనే ఉంది. ప్రజల తరపు నుంచి పోట్లాడుతూనే ఉంది. కార్యకర్తగా ఉండి వీర మహిళగా ఉండి మాతో పాటుగా ఓ ప్రముఖ నాయకురాలిగా ఉండి ఈరోజు సొంతగా సైకిల్ తొక్కుంటూ మాకెవరికి చెప్పలేదు. మాకు ఆశ్చర్యం ఏంటంటే 2 రోజుల తర్వాతనే మాకు తెలిసింది. 8 రోజుల్లో మొదటి 2 రోజులు మాకు చెప్పలేదు. ఎందుకు చెప్పలేదమ్మా అని అడిగితే మీరందరూ కలిపి నన్ను ఆపేస్తారేమో అని భయపడి చెప్పలేదంటుంది. ఎందుకు ఆపుతాము తల్లి, చేసే మంచి పని అనుకున్నా. కాకపోతే సెక్యూరిటీ వగైరా ఏర్పాట్లు చేయగలిగే వాళ్ళం. బట్ ఏదేమైనప్పటికీ కూడా ఈ బయలుదేరిన తర్వాత 2 రోజుల తర్వాత ఎప్పుడైతే ఈ బయట తెలిసిందో అప్పటికే జనసేనాని వైపు నుంచి అన్ని రకాల మెసేజ్లు రావడం, ఈవిని జాగ్రత్తగా తీసుకెళ్లి 8 రోజులు పూర్తి చేసుకుని పవన్ కళ్యాణ్ గారిని కలిసి కాసేపు మాట్లాడడం. అలాగే నాకు చాలా సంతోషం వేసిందంటే రాఖీ కట్టిందట పవన్ కళ్యాణ్ గారికి. నాది కూడా చాలా ఆనందకరమైన క్షణాలు. ఆయన చాలా చక్కగా చూసుకున్నాడని చెబుతోంది. ఏది ఏమైనప్పటికీ కూడా రాజేశ్వరి గారు మాకు గర్వకారణం. మాతోటి నాయకురాలు, మాతో పాటు పనిచేసినటువంటి కార్యకర్త, గర్వకారణమైనటువంటి వీర మహిళ. ఈవిడ డెఫినెట్గా పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులు, మేము అందరి ఆశీస్సులతో మేము ఈవిడ్ని బాగా చూసుకుంటామని, ఈవిడ్ని మరింత వృద్ధిలోకి తీసుకురావడం, రాజకీయ పరంగా కానీ సామాజికంగా పరంగా కానీ మరింత వృద్ధిలోకి తీసుకురావడానికి మేమంతా కృషి చేస్తామని, ఎల్లప్పుడూ అన్నదమ్ములుగా మేము కూడా రాజేశ్వరికి తోడు నీడగా ఉంటామని తెలియజేస్తా ఉన్నాం. ఆవిడ యాత్ర స్పష్టం. ఆవిడ యాత్ర తన ప్రేమాభిమానాలని పవన్ కళ్యాణ్ గారి మీద చూపించడము ఆ ఉద్దేశం. దాన్ని న్యాచురల్గా ప్రతిపక్షాలు ఇంకోరో ఏమన్నా నీకు అన్యాయం జరుగుతుందా, ఏమన్నా ఆదోన్లో ఎమ్మెల్యే అక్కడున్న ఆదోని ఎమ్మెల్యే పట్టించుకోవట్లేదా, లేదా మల్లప్ప జనసేన ఇన్ఛార్జి పట్టించుకోవట్లేదా, ఎవరు నీకు అన్యాయం చేసినా నేరుగా పోయి పవన్ కళ్యాణ్తో మాట్లాడతాను. ఎందుకు మాట్లాడకూడదండి కదా? ఒక కార్యకర్తగా ఈవిడికి అన్ని రకాల హక్కులు ఉన్నాయి. జనసేన పార్టీ కోసం పనిచేస్తా ఉంది. వీర మహిళగా పేరు పొందింది. తెగించి పోట్లాడింది. ఇక్కడ కూటమి ఎమ్మెల్యేని గెలిపించుకుంది. ఈమెకి అన్ని రకాల హక్కులు ఉన్నాయి. నేరుగా వెళ్ళి పవన్ కళ్యాణ్ గారికి కలవడానికి హక్కులు ఉన్నాయి. మేమంతా స్వాగతిస్తాం వాటిని అన్నింటినీ కూడా. ఆమెకి ఏదైనా ఆవేదన ఉంటే, ఆమెకి ఏదైనా ఇబ్బంది ఉంటే చూసుకోవడానికి ఆదోళనలో మేమంతా ఉన్నాం. కానీ ఈమె ఇంకొక లెవెల్కి పోవాలనుకుంది. ఇంకొక లెవెల్లో పవన్ కళ్యాణ్ గారిని చూసి ఆయనతో కాసేపు గడపాలనే కోరిక వచ్చింది. అదే తప్పుడు ఆలోచన కాదు, ఏం కాదు. చెప్పేవాళ్ళు చిలకలు పలకలుగా చెప్పుకుంటారు. అదేం పెద్ద సీరియస్గా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఈమె చేసిన పనికి మేమంతా గర్విస్తా ఉన్నాం. అంతవరకు గట్టిగా చెప్పగలం. ఆమెకి ఏం కష్టం లేకుండా చూసుకునే బాధ్యత మాది. ఈరోజు పవన్ కళ్యాణ్ గారికి రాఖీ కట్టింది. పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులు బ్రహ్మాండంగా ఉంటాయి. ఈవిడ కూడా మంచిగా రాజకీయంగా కానీ, ఆర్థికంగా కానీ, సామాజికంగా కానీ ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. నాకు గతంలో కూడా మా పార్థసారథి సారు ఒకే మాట చెప్పారు. అమ్మ, నువ్వు నన్ను ఒక ఎమ్మెల్యేగా చూడొద్దు, ఒక అన్నగా చూసుకో, నీకు ఏ కష్టం ఉన్నా నా తలుపు తట్టు అని చెప్పారు సార్. నేను ఎవరి మీద ఏ విధంగా రాజకీయ పరంగా నేను పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళలేదు. మరీ చెప్తున్నా ఆ మాట. నేను అభిమానంతో అన్నను కలవాలని చూశాను. మా మల్లప్పన్న కూడా ఎప్పటికప్పుడు నా ఆర్థిక పరిస్థితి తెలుసుకొని తన దగ్గర ఎంత ఉంటే అంత నాకు ఫోన్పే కొట్టిన రోజులు ఉన్నాయి, నేను తీసుకున్న రోజులు ఉన్నాయి. అలాగే కృష్ణమ్మక్క కూడా ఇంటికి వెళ్తే ఆదరంగా, చాలా అభిమానంగా ఆదరించి కూర్చోబెట్టుకొని ప్రేమతో మాట్లాడడం జరిగింది. మా ఎమ్మెల్యే సార్ అయితే ఇంక చెప్పనవసరం లేదు. ఎప్పుడు ఏ కష్టం వచ్చినా నా ఇంటి తలుపు చెల్లిగా అనుకొని నన్ను భావించుకున్నప్పుడు నేను అన్నతో చెప్పుకోకుండా ఎలా చేస్తాను? ఎందుకు నేను చెప్పలేదు యాత్రకి, సైకిల్ యాత్ర అంటే వీళ్ళందరూ భయపడి నన్ను ఆపేస్తారు, నా అదృష్టాన్ని ఎక్కడ వద్దనుకుంటారన్న భయంతో నేను చెప్పలేదు తప్పితే నాకు
రాజకీయ పరంగా మా కూటమి నాయకులు కావచ్చు, జనసేన నాయకులు, అలాగే టీడీపీ నాయకులు కానీ, బీజేపీ నాయకులు కానీ, మా ఎమ్మెల్యే సార్ కానీ నాకు ఏ రోజు ఏ లోటు చేయలేదు. ఇప్పుడు కూడా నాకు ఏమైనా కావాలంటే సార్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయనే అడుగుతాడు నన్ను అప్పుడప్పుడు, నీకేం కావాలో నన్ను అడుగు, వచ్చి నన్ను అడుగు అంటారు. కానీ ఇంతవరకు సార్ని ఏం అడగలేదు. బట్ అడిగే సమయం వస్తే ఖచ్చితంగా నేను అడుగుతాను. సార్ మీ ఆశీస్సులు మా పైన ఉండాలి సార్. నా ప్రపంచం వాళ్ళిద్దరే సార్ నా ప్రపంచం. నా శాయశక్తిలో నేను పార్టీ కోసం కృషి చేస్తాను, మీ నోటితోనే చెప్పారు. ఇక పైన కూడా ఇలాగే చేస్తాను సార్, నిజాయితీగానే నేను పనిచేస్తాను. కానీ మీ అందరు పెద్దల ఆశీస్సులు, నా కష్టకాలంలో మీ ఆశీస్సులు నా మీద ఉంటే అదే నాకు 10 కోట్లతో సమానం సార్.